హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ వద్దనవాడు. ఈరోజు అయితే మనం శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఎకూరు గ్రామానికి అయితే వచ్చేసాం. ఈ ఎకూరు గ్రామంలో విశిష్టత ఏమిటంటే శ్రీకాకుళం జిల్లాలో అతిపెద్ద శ్రీ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి యొక్క దేవాలయం ఈ గ్రామంలో అయితే నిర్మించడం అయితే జరిగింది. అలాగే ఈ దేవాలయం యొక్క శిల్పకళ నైపుణ్యాన్ని మరియు గ్రామాన్ని అలాగే సముద్రపు కెరటపు యొక్క అందాలను మీకు చూపించబోతున్నా. లెట్స్ గో. సో గైస్, నేనైతే మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. అది ఏంటంటే ఈ గ్రామంలో అడుగుపెట్టిన వెంటనే మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే ఈ గ్రామంలో అడుగడుగున దేవాలయాలతో నిండిపోయి ఉంది. ఆధ్యాత్మికతకు నిలువెత్తు రూపంగా ఈ గ్రామం అయితే ఉంది. ఈ గ్రామంలో అందరూ మత్స్యకారులు కాబట్టి వీరి యొక్క జీవనాధారము చేపలను వేటాడి అంటే జీవనం అనేది కొనసాగిస్తారు. ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇక్కడ చేపలు ఎండేస్తున్నారు. ఆల్మోస్ట్ అవన్నీ అలాగే వలల్లో ఎండేస్తున్నారు ఎండి చేపల కోసం. ఏం చేపలు అమ్మ ఇవి? పార్లా? అయ్యా నమస్కారం. ఇక్కడ మీ ఊర్లో బ్రహ్మంగ గుడి అంటే చుట్టుపక్కల చాలా ప్రసిద్ధి అని తెలిసిన విషయమని. అయితే ఈ గుడి ఏ విధంగా ఏర్పడింది, మీరు ఎంతగా ఆ దేవుడిని నమ్మడానికి కారణం ఏంటి, అదొకసారి చెప్పగలరు? అంటే మా పూర్వీకులు బర్మాలో ఉండేవాళ్ళు, మా గ్రామస్తులు. అక్కడ చాలా సేవలు చేసి అక్కడ బ్రహ్మంగారిని పూజలు చేసుకుంటూ అక్కడ అప్పలస్వామి అనే ఒక వ్యక్తి ఈ గ్రామానికి వచ్చి గ్రామంలో కలెక్షన్లు చేసి అప్పుడు సుమారు 60 సంవత్సరాల క్రితం మాట అప్పుడు నిర్మాణం అనేది జరిగింది. ఇప్పుడు చిన్న గుడి ఉండేది. ఆ గుడి శిథిలమైపోయిన తర్వాత మా గ్రామస్తులందరము రాతితో కట్టాలని నిర్ణయం తీసుకొని రాతితో కట్టాం. అంత రాయి కొట్టే. మా గ్రామానికి ఆరాధ్య దైవం బ్రహ్మంగారే.
అయితే ఆ. పైన కూడా చూసాను, అక్కడ మొత్తం ఎక్కడ వచ్చి చూసాను, ప్రతి దగ్గర బ్రహ్మం గారు ప్రతి బోట్ల మీద అదే పేరు ఉంటది, ప్రతి ఇంట్లోన అదే ఫోటో ఉంటది. ఈ గుడికి ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 2012లో స్టార్ట్ చేసాం, 2016కి పూర్తయింది. బ్రహ్మగారు అంటే మాకు నమ్మకం. బ్రహ్మగారు అంటే మేము ప్రతి ఒక్క ఊరికి ఈ బోర్డు మీద కానీ తెప్ప మీద కానీ బయట ఊర్లు కూడా చాలా మంది అంటారు అసలు బ్రహ్మగారు అంటే అది మీకు సంబంధించిన దేవుడు కాదు కదంటే, ఎవరికి సంబంధించిన దేవుడైనా మాకంటే అది నమ్మకం కాబట్టి మేము ఏంటంటే దాన్ని నిర్మాణం చేసుకున్నాం. నిజంగా చెప్పాలంటే ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే ఈ విశ్వబ్రాహ్మణుడు వారే కొలుస్తారు, మిగతా వేరే కులాలు కొలరు అని ఉంది. కానీ మీరు ఎంతగా ఆరాధిస్తున్నారంటే నిజంగా మీకు hats off. యాక్సెప్ట్ అంటే మరి మాకు ఒక నమ్మకం, మా పూర్వీకుల నుంచి కూడా ఒక నమ్మకం. అయితే కార్యక్రమాలు ఏమైనా చేస్తారు ఇక్కడ దేవుడు? అంటే మహాశివరాత్రి నాడు ఏంటంటే లక్ష్మీరసం కార్యక్రమం పెట్టాము, 3 సార్లు కార్యక్రమం చేస్తాము. ఇప్పుడు ఏంటంటే అది కుంకుమ పూజలతో పాటు ఇంచుమించు ఒక 400-500 దంపతులతో ఈ లక్ష్మీరసం కార్యక్రమం చేస్తుంటాం ప్రతి సంవత్సరం. అంటే మన శ్రీకాకుళం జిల్లా ఇదే పెద్ద దేవాలయం అనుకుంటా. ఈ మాట చాలా మంది చెప్తుంటారు. అయితే మేమైతే మాకు ఎంత దేవాలయం వెళ్ళకట్టారు అంటే సరే ఆ స్వామి కృపది మేము విశ్వబ్రాహ్మణులము, మేము కూడా ఇది సాధించలేకపోయామన్నారు అని అన్నారు. అయితే వాళ్ళు వచ్చేవారు అన్నమాట, పలానా దగ్గర ఉంది ఎక్కువ గ్రామంలో అంటే, సరే ఎక్కువ గ్రామంలో ఉంది కానీ చూసేవాళ్ళు చాలా బాగుంది చాలా అందరూ అన్నారు. మహాశివరాత్రి నాడు మాత్రం చాలా బాగుంటది. మరి వచ్చే వాళ్ళందరూ కూడా ఎంతమంది వచ్చిన వాళ్ళకి ఏంటంటే అన్నప్రసాదం మాత్రం మేము పెడుతుంటాం. మరి మహాశివరాత్రి అంటే మేము ఈ మన శివుడి తాలూకా ఇది పెట్టుకున్నా మేము స్వామి గారికి ఇస్తాం మా పూర్వీకుల నుంచి. ఎవరైనా ఇప్పుడేం సరే మీరు ఎక్కువ వచ్చి మహాశివరాత్రి చూస్తే అక్కడ ఎలాంటి కార్యక్రమం జరుగుతుందని తెలుసుకోవచ్చు. యాత్రలాగా ఉంటుంది, మహాయాత్రలాగా ఉంటుంది. నిజానికి ఇది ఒక అద్భుతం. మీరు అలాగా ఇదో చూడండి, విశ్వబ్రాహ్మణ ప్రజలందరికీ వీళ్ళు మనకి ఒక ఆదర్శం లాంటి వాళ్ళు. నిజంగా వాళ్ళకి మాత్రం వాట్సాప్ రియల్ గా చెప్పుకోవాలి మనమైతే. ధన్యవాదాలు. చేస్తుంటాను. చెప్పురా చెప్పురా పూజలు వచ్చింది చెప్పురా.